చేపల పులుసుకైనా ఫ్రైకైనా కూడాను పెట్టింది పేరు శీలావతి చేప అండి. చాలా బాగుంటుంది అంటారు కదా. 3 కేజీన్నర శీలావతి చేప అయితే తెచ్చారండి. ఇందులో తల తోక నడుము ముక్కలు అయితే తీసేసుకొని మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాను. ఇదేంటంటే ఉప్పు కారం పసుపు అంతేనండి వేసేసి కలిపేసి పెట్టేసామనుకోండి ముక్క చప్పదనం లేకుండా ఉంటుంది. అలాగే ఇది మనం ఏంటంటే అప్పటికప్పుడు బయట పెట్టేసుకొని చక్కగా ఉల్లిపాయ చింతపండు గుజ్జు ఇవన్నీ వేసుకొని కర్రీ వండుకోవడం సులువు మాట. అలాగే ఇప్పుడు ఫ్రై ముక్కలు మ్యాగ్నేట్ చేసి పెడుతున్నానండి. ఇందులో ఏంటంటే నడుము ముక్కలు పొట్ట ముక్కలు తీసుకున్నాను. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు దాంతోపాటు ఒక నిమ్మకాయ బద్దని పిండేసి అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసేసి కొంచెం నేను ఆవ నూనె అయితే వేస్తున్నానండి. మన దగ్గర ఏది ఉన్నా వేసుకోవచ్చు. ఇది ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం వేసేసి దాన్ని శుభ్రంగా అన్నిటికి పట్టేటట్టుగా పట్టించేసి వీటిని కూడా ఒక 2 బాక్సుల్లో విడివిడిగా పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలకి కూడా చక్కగా పైన కొంచెం కార్న్ఫ్లోర్ జిమ్ముకొని పైన కొంచెం మసాలా అయితే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మగవాళ్ళకి పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నానండి. నేనైతే ఒరిజినల్ కార్న్ఫ్లోర్ అండి, ఇది ఆర్గానిక్. మనకి ఇలా ఎల్లో కలర్లోనే ఉంటుంది. మామూలుగా అయితే కనుక వైట్ కలర్లో ఉంటుంది కదా కార్న్ఫ్లోర్. ఇది బాగుందండి టేస్ట్ అయితేనే. ఇంకా దాన్ని నేను ఇలా కొంచెం పైన అప్లై చేసేసి ఇలాగా షాలో ఫ్రై అండి, డీప్ ఫ్రై కాకుండా ఇలా ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే పులుసు ముక్కలకి అయితే కనుక సపరేట్గా దీనికి సపరేట్గా ఎందుకు పెట్టానంటే మనకి పిల్లలకు కూడా మనకి ఇంట్లో లేనప్పుడు ఈజీగా అయిపోవాలి. అందులో నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు కాబట్టి చికెను మటను అలాంటివి అయితే ఉడకాలి, ఎంతసేపు ఉడకాలి అంటారు. ఇవైతే ఉడకడం కూడా ఈజీ కదండి, హెల్త్కి కూడా మంచిది. అందుకని చెప్పేసి ఈరోజైతే చక్కగా చేప ముక్కలతోటి కాంబినేషన్ ఏంటనుకున్నారు, మజ్జిగ పులుసు అండి. పల్చటి పప్పు చారైనా ఏదైనా బాగానే ఉంటుంది. ఇలా మనకి ఈజీగా పిల్లలకి ఉపయోగపడుతుంది, హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పేసి చేసి పెట్టాను అనమాట. ఎలా ఉంది, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.